మీటర్లో చేస్తున్నామా లేదా. సో అవన్నీ కూడా ఎక్స్ట్రా స్కిల్ సెట్స్ కదా యాజ్ అ డైరెక్టర్. తర్వాత ఇప్పుడు 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ టైంలో డే అండ్ నైట్ కష్టపడడంలో వచ్చిన ప్రాబ్లము కదా. అప్పుడు ఏదో డస్ట్లో ఏదో షూట్ చేసి అప్పటి నుంచి 1 month నుంచి కాఫ్ పోవట్లేదు. చెప్పండి. అదే ఇప్పుడు 5-6 సినిమాల రిలీజుల మధ్యలో మీ సినిమా పడుతోంది. ఓకే, సినిమా కథగా ఎంత మీరు బాగా చేసుకున్నా ఈ 5 సినిమాలని మధ్యలో ఇది ఎక్స్క్లూజివ్గా ఒక మంచి హిట్ అవ్వాలి అని అంటే హీరో స్టామినా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. హీరోవే లిఫ్ట్ చేయాలి కదా స్టోరీని, అందులో ఉండే పొటెన్షియల్ని ఏదైనా. డూ యూ రియల్లీ బిలీవ్ దట్ యూ కెన్ లిఫ్ట్ ఇట్ అబౌవ్ ది టాప్? నేను అసలు అలా స్టామినా అలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ నేను ఎప్పుడు నమ్మను. నేను నమ్మేది ఏంటంటే మన కథలో నమ్ముతాను. కథలో స్టామినా ఉంటే ఆ కథనే ఆడియన్స్లోకి వెళ్తుంది, ఆడియన్స్ దాన్ని లిఫ్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మనం తీసే ప్రోడక్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. మనం చెప్పే కథ, మనం చెప్పే సీన్స్ వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి. వాళ్ళని బోర్ కొట్టకుండా మనం కూర్చోబెడితే డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ నెక్స్ట్ షోకి పంపిస్తారనే నమ్మకం. అంటే అలా నవీన్ పోల్సెట్కి ఒక ఇమేజ్ ఉన్నది, ఒక ఐడెంటిటీ ఉన్నది. నవీన్ పోల్సెట్ని లవ్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు అలా చెప్పలేరు కదా మీరు. నేను నాకు లవ్ చేసే ఆడియన్స్ కానీ నాకున్న ఇమేజ్ కానీ దానికి నేను చాలా చాలా గ్రేట్ఫుల్. ఇందాక నేను చెప్పినట్టు అమెరికాలో ప్రీమియర్స్ ఓపెన్ చేయగానే వెంటనే టికెట్స్ అన్నీ సేల్ అయిపోతున్నాయి. సో అలాంటి న్యూస్ విన్నప్పుడు నాకు చాలా చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతాను, ఇమోషనల్గా కూడా ఫీల్ అవుతాను. కానీ అలా అని చెప్పి నేను ఏమంటారు, నా ఫోకస్ ఎప్పుడు కథ మీదే. నా ఫోకస్ ఎప్పుడు ఏంటంటే మనం ఏం కథ చెప్తున్నాం, వాళ్ళని ఎలా కూర్చోబెడుతున్నాం. నేను నా స్టామినా ప్రకారం నేను ఈ సీన్ చేస్తాను లేదా వాళ్ళు చూడ్డానికి వస్తారు, అలాంటి థాట్ ప్రాసెస్ నా మైండ్లో ఉండవు. నా మైండ్లో ఉన్నదంతా ఈ కథని ఎంత ఎంటర్టైనింగ్గా, ఎంత ఎంగేజింగ్గా, మనకున్న కేపబిలిటీస్లో ఎంత బెస్ట్గా మనం చెప్పచ్చు. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఎంత వరకు హుక్ అవుతారు, వాళ్ళు దాన్ని ఎంత తీసుకెళ్తారు అనేది అది ఇంకా ఆడియన్స్. బట్ మీరు అన్నట్టు ఒక కాంపిటీషన్ పాయింట్ అనేది నిజమే. ఒక 4-5 సినిమాలు వస్తున్నప్పుడు సో ఇలాంటి టైంలో మా వర్డ్ ఆఫ్ మౌత్, మా సినిమాకి ఏదైతే వర్డ్ ఆఫ్ మౌత్ వస్తుందో దాన్ని బాగా ఆడియన్స్లోకి వెళ్ళేలాగా ఆడియన్స్ మెంబర్స్కి కానీ మీడియా మెంబర్స్కి కానీ మేము డెఫినెట్గా మా తరఫు నుంచి అదొక రిక్వెస్ట్. సో ఏదైతే రేపు థియేటర్స్లో రియాక్షన్స్ ఉంటాయో అది ఎప్పుడైతే ఆడియన్స్ వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ వరకు చేరేలాగా అందరూ ట్వీట్ చేయడం కానీ హెల్ప్ చేయడం కానీ చేస్తే డెఫినెట్గా ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా ట్రాన్స్లేట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. నాగేంద్ర కుమార్ గారు, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కదా? సో దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఐ థింక్. నవీన్ గారు, ఫైనల్ హాయ్ అండి. అమ్మాయి